friends, I am Lasya. Now we will learn the easy tricks to do 3 to 99 tables. Actually, everyone will not get more interest to do maths and to learn tables. But after watching this video, everyone will get interest to do maths and to learn tables. How do you want to know? Let's start. First we will learn 3 and 6 tables. To do 3 and 6 tables, you should draw first like this. First number నుండి మొదలు పెడదాం. 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఫస్ట్ లైన్ మొత్తం జీరోస్, సెకండ్ లైన్ మొత్తం వన్స్, థర్డ్ లైన్ మొత్తం టూస్. 0 0 0 1 1 1 2 2 2 లాస్ట్ 3. చూసారు కదా ఫ్రెండ్స్, 3 టేబుల్ అయిపోయింది. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 24, 3 9 జా 27, 3 10 జా 30. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో. ఇదే విధంగా మనం 6 టేబుల్ చూద్దాం. 6 టేబుల్ కూడా ఇలానే వేసుకోవాలి. 0 1 2 3 4 7 8 9. ఇక్కడ మనం 2 తో ఎండ్ చేసాం కాబట్టి 3 తో స్టార్ట్ చేయాలి. 3 3 3 4 4 4 5 5 5 5 6. 6 టేబుల్ కూడా వచ్చేసింది. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 జా 42, 6 8 జా 48, 6 9 జా 54, 6 10 జా 60. ఎలా అనుకుంటున్నారా? మిడిల్ టర్మ్స్ అన్ని మిడిల్ వి జాయిన్ చేసుకుంటూ వస్తే 6 టేబుల్ కూడా 3 టేబుల్ తో పాటు వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 3 టేబుల్ లోనే 6 టేబుల్ వచ్చేసింది. ఇంతే విధంగా మనం మిగతా టేబుల్స్ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ మనం 4 టేబుల్ చూద్దాం. ఇప్పుడు మనం 4 టేబుల్ చూద్దాం. 4 టేబుల్ లో మనం ఈవెన్ నెంబర్స్ రాయాలి. ఇందాక ఆడ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి 0 2 4 6 8 0 2 4 6 8. ఫస్ట్ మనం 0 0 వేయాలి. తర్వాత ఇందాకట్లాగా 1 1 2 2 3 3 4 5 జా 20 కాబట్టి 2, 4 10 జా 40 కాబట్టి 4. అయిపోయింది 4 టేబుల్. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20, 4 6 జా 24, 4 7 జా 28, 4 8 జా 32, 4 9 జా 36, 4 10 జా 40. చూసారు కదా ఫ్రెండ్స్, 4 టేబుల్ ఎంత ఈజీగా ఉందో. ఇదే విధంగా 5 టేబుల్ చూద్దాం. ఇప్పుడు మనం 5 టేబుల్ ఎలా చేయాలో చూద్దాం. 5 టేబుల్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. 0 5 0 5 0 5. మీకు ఇంకొక చిన్న ట్రిక్ ఉంది, చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ 0 1 1 2 2 3 3 4 4 5. ఇప్పుడు మనం ఫస్ట్ 5 0 5 0 5 0 5 0 5 0. చూసారు కదా ఫ్రెండ్స్, 5 టేబుల్ ఎంత ఈజీగా వచ్చిందో. నేను మీకు 6 టేబుల్ ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి నెక్స్ట్ మనం 7 టేబుల్ చూద్దాం. ఇప్పుడు మనం 7 టేబుల్ చూద్దాం. 7 టేబుల్ కూడా అచ్చం 6 టేబుల్ లానే డ్రా చేసుకొని, ఇక్కడ ఇందాక నాకు 0 వేసుకొని, ఇందాక 6 టేబుల్ ఇటు నుండి మొదలు పెట్టాం కాబట్టి 7 టేబుల్ ఇటు నుండి మొదలు పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 0 1 2. మా నెంబర్స్ అన్ని వేసేసుకుంటున్నాం. ఇక్కడ మనం 0 1 2, ఇక్కడ 2 తో ఎండ్ అయింది కాబట్టి స్టార్టింగ్ 2 తో స్టార్ట్ అవ్వాలి. 2 3 4
4 తో ఎంత అయింది కాబట్టి 4 తో స్టార్ట్ అవ్వాలి. 4 5 6 7 అయిపోయింది 7 టేబుల్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. 7 1 జా 7, 7 2 జా 14, 7 3 జా 21, 7 4 జా 28, 7 5 జా 35, 7 6 జా 42, 7 7 జా 49, 7 8 జా 56, 7 9 జా 63, 7 10 జా 70. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. మీకు ఇప్పుడే 8 9 టేబుల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం 8 9 టేబుల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 8 టేబుల్ 0 1 నెంబర్స్ రాసేయడం అనమాట. 4 8 టేబుల్ కాబట్టి 4 హాఫ్ కాబట్టి మళ్ళీ 4 నుండి స్టార్ట్ చేయాలి. 4 5 6 7 8. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ రివర్స్ లో రాద్దాం. 8 నుండి 8 6 4 2 0 మళ్ళా 8 6 4 2 0. మనం 8 టేబుల్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు 9 టేబుల్ చూద్దాం. 9 టేబుల్ చాలా ఈజీ, అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు రివర్స్ అన్నమాట. 0 1 2 3 4 5 6 7 8 9 అయిపోయింది 9 టేబుల్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉన్నాయో టేబుల్స్. 9 1 జా 9, 2 జా 18, 3 జా 27, 4 జా 36, 5 జా 45, 6 జా 54, 7 జా 63, 8 జా 72, 9 జా 81, 9 10 జా 90. ఇదే విధంగా మనం మిగతా టేబుల్స్ అన్ని కూడా చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ 1 to 9 టేబుల్స్ ఎంత ఈజీగా చేసామో. ఈ 9 టేబుల్స్ మీకు బాగా వచ్చుంటే 99 టేబుల్స్ వరకు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం 12 టేబుల్ ఎలా చేయాలో ఈజీగా చూద్దాం. 12 లో ఏ నెంబర్స్ ఉన్నాయి? 1 2 కాబట్టి మనం 1 టేబుల్ 2 టేబుల్ వేసుకోవాలి. Two 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 9s are 18, 2 10s are 20. వెరీ సింపుల్. ఈ రెండు నంబర్స్ ఇక్కడ వేస్తే మీకు 12 టేబుల్ వచ్చేస్తుంది. 1 2 12 1s are 12, 2 4 12 2s are 24, 3 6 12 3s are 36, 4 8 12 4s are 48. మరి ఇప్పుడు ఎలా చేయాలి? ఏం లేదు, ఈ టెన్స్ డిజిట్ లో ఉన్న నెంబర్స్ అన్నిటిని ఈ నెంబర్స్ కి ప్లస్ చేసుకోవాలి. 5 ప్లస్ 1 ఎంత? 6 6 0 60, 12 5s are 60. ఇదే విధంగా టెన్స్ దాకా అలాగే చేయాలి. 6 ప్లస్ 1 7 2 72, 8 ప్లస్ 7 ప్లస్ 1 8 84, 9 ప్లస్ 8 ప్లస్ 1 9 96, 9 ప్లస్ 1 10, 8 108, 10 ప్లస్ 2 12 120. చూసారు కదా ఫ్రెండ్స్ 12 టేబుల్ ఎంత ఈజీగా వచ్చిందో. ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ 1 టేబుల్ ని 2 టేబుల్ ని కలిపి అక్కడ వేస్తే 12 టేబుల్ అయిపోయింది. 4 దాకా ఏ ప్రాబ్లం లేదు. కానీ 5 దగ్గర నుండి వచ్చేసరికి ఈ టెన్స్ డిజిట్ నెంబర్ ఈ 1 టేబుల్ కి యాడ్ చేసుకొని అక్కడ వేయాలి. 12 1s are 12, అలా 12 4s are 48, 12 5s are 60 అన్నప్పుడు 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 2 12. ఇదే విధంగా 99 టేబుల్స్ వరకు ఏ టేబుల్ అయినా చేయొచ్చు. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 26 టేబుల్ ఎలా చేయాలో చూద్దాం. 26 ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి? 2 6.
ఇందాకట్లాగా 2 టేబుల్ 6 టేబుల్ వేసేసుకోవడమే. 10 12 6 table. 6 1 jar 6, 2 jar 12, 3 jar 18, 4 jar 24, 5 jar 30, 6 jar 36, 7 jar 42, 8 jar 48, 9 jar 54, 10 jar 60. ఈ 2 టేబుల్స్ ని కలిపి ఈ 2 టేబుల్ ని ప్లస్ చేస్తే 26 టేబుల్ వచ్చేస్తుంది. 2 6 26 1 jar 26, 14 12. ఇది ఎలా చేయాలి? ఇందాక నేను చెప్పినట్టు ఈ 10s ప్లేస్ లో ఉన్నదాన్ని ఈ 1s ప్లేస్ లో ఉన్నదానికి యాడ్ చేయాలి. 4 + 1 ఎంత? 5, 52. 6 + 1 7, 78. 26 3 jar 78. 4 jar 104. 8 + 2 10, 104. 5 jar 10 + 3 13, 130. 6 jar 12 + 3 15, 150. ఈ 6 ఇక్కడ వేసేసుకోవడమే. 156. 14 + 4 18, 182. 16 + 4 20, 208. 18 + 5 23 4 234. 20 + 16 226 0 260. 26 టేబుల్ చూసాక ఎంత ఈజీగా వచ్చిందో ఇలాగే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం 47 టేబుల్ ఎలా చేయాలో చూద్దాం. 47 లో ఉన్న నెంబర్స్ ఏంటి? 4 7. ఇక్కడ 4 టేబుల్, ఇక్కడ 7 టేబుల్ వేసుకోవాలి. 4 1 jar 4, 4 2 jar 8, 4 3 jar 12, 4 4 jar 16, 4 5 jar 20, 4 6 jar 24, 4 7 jar 28, 4 8 jar 32, 4 9 jar 36, 4 10 jar 40. 7 టేబుల్ వేసుకోవాలి. 7 1 jar 7, 7 2 jar 14, 7 3 jar 21, 7 4 jar 28, 7 5 jar 35, 7 6 jar 42, 7 7 jar 49, 7 8 jar 56, 7 9 jar 63, 7 10 jar 70. ఇందాక చేసిన టేబుల్స్ రాగానే ఈ 2 టేబుల్స్ ని వచ్చిన నెంబర్స్ ని అక్కడ వేసేసుకోవడం. 4 7, 47 1 jar 47, 47 2 jar. ఈ 10th డిజిట్ ని దీనికి ప్లస్ చేయాలి. 9, 47 2 jar 90. ఈ 4 ని అక్కడ వేసేసుకోవాలి. 94. 47 3 jar 12 + 2 14, 14 1 141. 47 3 jar 141. 47 4 jar 16 + 2 ఎంత? 18. 18 ఈ 8 అక్కడ వేసుకోవాలి. 188. 47 4 jar 188. 47 5 jar 20 + 3 ఎంత? 23. 5 సేమ్ 5 వేసేసుకోవడం. 235. 47 5 jar 235. 47 6 jar 24 + 4. 4 + 4 ఎంత? 8. 28 2 282. 47 6 jar 282. 47 7 jar 28 + 4 32. 3 2 9 329. 47 7 jar 329. 47 8 jar 32 + 5 37. 6 సేమ్ వేసుకోవాలి. 47 8 jar 376. 47 9 jar 36 + 6 42.
3 same as 3. 423. 47 9s are 423. 47 10s are 40 plus 7. 47 zeros 0. 470. చూసారుగా ఫ్రెండ్స్ 47 టేబుల్ ఎంత ఈజీగా వచ్చిందో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం 73 టేబుల్ ఎలా చేయాలో చూద్దాం. 73 ఈ రెండిట్లో ఉన్న నెంబర్స్ ఏంటి 7 3 కాబట్టి మీరు 7 టేబుల్ 3 టేబుల్ వేసేసుకోండి. 7 1s are 7 7 2s are 14 7 3s are 21 7 4s are 28 7 5s are 35 7 6s are 42 7 7s are 49 7 8s are 56 7 9s are 63 7 10s are 70. 3 టేబుల్ వేసుకోవాలి. 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 5s are 15 3 6s are 18 3 7s are 21 3 8s are 24 3 9s are 27 3 10s are 30. ఇందాక చెప్పినట్టు ఈ 7 టేబుల్ 3 టేబుల్ వేసేసుకోండి. 73 1s are 73 73 2s are 146 73 3s are 219 73 4s are ఏం చేయాలంటే ఈ 10th digit ని ఈ నెంబర్ కి ప్లస్ చేయాలి. 28 plus 1 29 ఈ 2 సేమ్ వేసేసుకోండి. 292 73 4s are 292 73 5s are 35 plus 1 36 365 73 5s are 365 73 6s are 42 plus 1 43 8 8 73 6s are 438 73 7s are 49 plus 2 51 even ఇక్కడ వేసాడు 5 11 73 7s are 5 11 73 8s are 56 plus 2 58 76 8s are 58 కాబట్టి ఈ 4 ఇక్కడ వేసేసుకోవాలి. 584 73 8s are 584 73 9s are 63 plus 2 65 ఈ 7 ఇక్కడ వేసేసుకోవాలి. 73 9s are 657 73 10s are 730 అందరికీ తెలిసింది. 70 plus 3 73 ఈ 0 ఈ 0 చూసారు కదా ఫ్రెండ్స్ 73 టేబుల్ ఎంత ఈజీగా చేసాము. ఇదే విధంగా 99 టేబుల్స్ వరకు ఏ టేబుల్ అయినా ఈ విధంగా చేయొచ్చు. మామూలుగా ఎగ్జామ్లో 73 టేబుల్ 86 టేబుల్ అవన్నీ చేయాలంటే మల్టిప్లికేషన్ మొత్తం చేస్తాం. ఆ విధంగా చేయకుండా ఇప్పుడు మనకి ఎగ్జామ్లో 86 into 7 అవసరమైందనుకో చాలా సింపుల్గా 7 6 ఎంత 42 7 8 56 56 plus 4 ఎంత 60 6 not 2 56 plus 4 6 not 2 చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వచ్చిందో. అంత లాంగ్ మెథడ్ చేయకుండా ఈ మెథడ్ చేయడం వల్ల మనకి ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ.